ఈ కార్యక్రమానికి వచ్చిన వేదిక మీద పెద్దలకి, గ్రామ పెద్దలకి, ఈ కార్యక్రమాన్ని వెన్నారం గ్రామ పిరమిడ్ గ్రామ పెద్దలు నాగబండి నరసింహరావు గారు మాకు బాగా మొదటి నుంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేయడం అలవాటైంది. ఈ వేదిక మీద పెద్దలందరికీ, వచ్చిన వివిధ గ్రామాల నుంచి, ఖమ్మం నుంచి వచ్చిన అందరికీ, భక్తులకు అందరికీ మా కృతజ్ఞతలు. ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది మనకు భవిష్యత్తులో పురాణాల కాలం నుంచే ఉంది కాబట్టి దాన్ని మనం ఎంతో కొంత పూర్తిగా కాకపోయినా మనకి చెప్పినట్టు, పెద్దలు చెప్పినట్టు ఇక్కడ ఎంతో కొంత ఒక 10 నిమిషాలు, అర్ధగంట మనకి చేతనైనంతసేపు మన ఆరోగ్యాన్ని కాపాడటానికి ఈ కార్యక్రమాన్ని అవలంబించడం చాలా మంచిది. కాబట్టి ఈ రోజు నుంచి మేము కూడా ఈ కార్యక్రమాన్ని అవలంబించాలనుకుంటున్నాం. శుభాకాంక్షలు అండి. ఈ కార్యక్రమం ఈ ధ్యానం స్థాపించిన గురువు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ వేదికను అలంకరించిన ఖమ్మం నుంచి వచ్చిన, ఇతర గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు మరియు ఇక్కడ ఈ కార్యక్రమానికి పార్టిసిపేట్ అయిన అందరి ప్రజలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. నేను ఇదే ఫస్ట్సారి ఈ కార్యక్రమం గురించి వినటం, చూడటం. ఇక్కడ పిరిమిడి పెట్టినలే కానీ మాది పక్కన గొల్లగూడెం. ఇదేంటంటే పిరిమిడి, దీంట్లో ధ్యానం చేస్తే మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది అని చెప్తా అంటే వింటాం. కానీ ప్రాక్టికల్గా ఈరోజు నా మిత్రుడు ఒక ఆయన కలిసిండి ఇక్కడ మన ఖమ్మం దగ్గర గొల్లగూడెం ఉంటాడు, సత్యనారాయణ అని. ఏంద్రబాబు నువ్వు ఇక్కడ ఉన్నావు అంటే, నా భార్యకి వెన్నుపూస నొప్పి వచ్చింది, చాలా హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు, ఈ ధ్యానం వల్ల సెట్ అయిందని అన్నారు. అదే చాలామందిని ఆ విధంగా ఎంక్వైరీ చేస్తే దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలిసింది. తర్వాత శాకాహార కార్యక్రమం అనేది మనం చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం. మనిషి ఆరోగ్యానికి శాకాహారం 90% ఉపయోగపడుతుంది. కొంతమంది నాతోటి వాదిస్తుంది ఏంటంటే, మాంసాహారం తాగిన వాళ్ళకి ఆరోగ్యాలు మంచిగానే ఉంటున్నాయి, ఏమీ తినకుండా నిజాయితీగా సుఖంగా ఉన్న వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది, ఇతర జబ్బులు వస్తున్నాయి, కిడ్నీ జబ్బులు వస్తున్నాయి, దానికి ఏంటి సమాధానం అనేది కొంతమంది క్వశ్చన్లు చేస్తున్నారు. దానికి మనం తినే అంటే శాకాహారం కాకుండా, మాంసాహారం కాకుండా శాకాహారం తినే దాంట్లో కూడా ఈ స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు మనం తినే పదార్థాల్లో కొంత కలుషితమై అట్లా కూడా అనారోగ్యానికి దారితీయచ్చు. మన చేతిలో ఉన్నదాన్ని మనం ఖచ్చితంగా అమలు చేయాలంటే శాకాహారం 100% 100% పాటిస్తే మంచిది. ఈ పిరిమిడి ఇక్కడ స్థాపించినాక నేను ఎప్పుడు రాలేదు, ఇప్పుడు నిర్ణయించుకున్నా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి ఈ కార్యక్రమంలో ఈ రోజు నుంచి నేను కూడా ఒక భాగస్వామ్యం కావాలని ఆలోచన చేస్తున్నా. ఈరోజు ర్యాలీ ఒక విధంగా ఈ గ్రామ ప్రజలకి, పక్క గ్రామ ప్రజలకి కనువిప్పుగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ కార్యక్రమం ఇదే క్రమంగా మిగతా గ్రామాలకు కూడా తీసుకొని పోయి ప్రతి వాళ్ళని భాగస్వామ్యం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారం. మరి అయితే ఇక్కడ డ్యాన్సులు వేశారు, అందరు చూశారు. అందులో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంది మేడం. మొన్ననే మేడం రండి మేడం, మీ అనుభవం చెప్పండి 2 నిమిషాలు. 4 నెలల కింద, 4 నెలలు అవుతుంది కదా, 4 నెలల కింద క్యాన్సర్ పేషెంట్గా ఉండి గోదాదేవి పిరమిడ్లో అన్ని సెంటర్లకు వచ్చి ధ్యానం చేసి శాఖాహార ర్యాలీలకు వచ్చి తన క్యాన్సర్ క్యాన్సిల్ చేసుకుంది. క్యాన్సిల్ అయిపోయింది ధ్యానం ద్వారా. మేడం అనుభవం విందాం.
అందరికీ నమస్కారం. నా పేరు పద్మావతి, సొబ్బాయిగూడెం, పెరగంచిపూలు మండలం, జగ్గయ్యపేట. నాకు క్యాన్సర్ వచ్చి సంవత్సరంగా వచ్చింది. కాకపోతే క్యాన్సర్ తెలిసినా కూడా నేను కడతాలు వెళ్ళా. కడతాలో బాగా ధ్యానం చేసుకొని పత్రిజీ గారి శక్తి స్థలంలో నాకు తగ్గింది. తర్వాత మా అమ్మాయి దగ్గరకు వచ్చి అక్కడ గోదాదేవి పిరమిడ్లో పొద్దుటాల 9ంటికి వచ్చి 12ంటి దాకా ధ్యానం, సాయంత్రం 6ంటికి వచ్చి 10ంటి దాకా ధ్యానం, 3:30కి లెగుతా ధ్యానం చేసుకుంటా. నాకు ధ్యానంలోనే శుభ్రంగా తగ్గిపోయింది. నిన్న వెళ్ళా హైదరాబాదు. నీకేమీ లేదమ్మా అన్నారు. బాడీ స్కానింగ్ తీశారు. నీ ఇష్టం వచ్చినా ఒకటే రాపోయినా ఒకటే, వస్తే నీకే మంచిది అన్నారు. మళ్ళీ స్కానింగ్ తీద్దాం, నీకే మంచి శుభ్రంగా పోయింది అన్నారు. అందరికీ నమస్కారం. ధ్యానులందరికీ నన్ను చూసి మొత్తం మీ ధ్యానాలు కావాలి. మా సబ్బాయిగూడెం కూడా ధ్యానాలు చేయాలి. మీ నమస్కారం అందరికీ. డ్యాన్స్ ఎలా వేసింది చూసారుగా మేడం. ఒక క్యాన్సర్ పేషెంటు ఇవాళ గ్రామాలకు వచ్చి గ్రామాలు తిరుగుతూ డ్యాన్సులు వేస్తుందంటే అదే ప్రాపంచికంగా ఉన్న ధ్యానం చేయకుండా శాకాహారం లేకుండా మాంసం తినేవాళ్ళు ఎలా ఉంటారో మనం గమనించుకుంటే తెలుస్తూ ఉంది. ఇవాళ ధ్యానం ద్వారా ఎంతమంది లక్షల కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపారు పత్రిజీ గారు. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు, ఆత్మ జ్ఞానాన్ని పొందారు, మోక్షధామాన్ని చేరుకుంటున్నారు. మరి పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడుతూ మాటూరుపేట వెంకట నరసమ్మ గారు, ఆ మేడం గారు కూడా క్యాన్సర్ పోగొట్టుకున్నారు. వెంకట నరసమ్మ గారు గట్టిగా క్లాప్ చేద్దాం మేడంకి. క్యాన్సిల్ అయిపోయింది ఆమెకు కూడా. క్యాన్సర్ అంటే మనకు తెలుసు ఏ విధంగా ఉంటుందో. బ్రహ్మర్షి పత్రిజీ మహారాజ్కి నమస్కారం. మీ అందరికీ నమస్కారాలు. నాకు క్యాన్సర్ వచ్చింది కానీ 10 ఏళ్ల క్రితం వచ్చింది. అయితే నాకు తెలుసు, కానీ నేను ధ్యానం చేయాలి నేను ఎవ్వరికి చెప్పలేదు. నేనే తగ్గించుకున్నా. తర్వాత మా ఆడబిడ్డకు వచ్చింది. ఆమెను నేను తీసుకొని హైదరాబాద్ వెళ్తే ఆ డాక్టర్ గారు అరిశారు, ఏందమ్మా ఇప్పుడు దాకా ఇట్ట పెట్టుకున్నా, ఇంతలా ఉంది రొమ్ముకి గడ్డ. నన్ను ఇద్దరిని అరిశారు. ఏమోనండి ఆమె మాకు చెప్పలేదు, మరి మేము వచ్చాము అని అన్నాం. సరే అన్నాక ఇంటికి వచ్చాం. ఇక ఆమె ఖమ్మంలోనే ఉంచి బాగా ధ్యానం చేయించినాం. కడతాలు వెళ్ళి వచ్చి ఇక ఆ గోదాదేవి పిరమిడ్లోనే చాలా వరకు పోయింది. అది పేదవరం ఈ శైలజ మేడం గారు వీళ్ళందరూ కలిసి పేరవరం తీసుకెళ్ళారు. అక్కడ ఒక 10 రోజులు ఉంది. అసలు ధ్యానం అంటే అసలు ఎంత మంచిదో మనందరం అర్థం చేసుకోవాలి. క్యాన్సరే పోయిందంటే ఇక అన్నీ ఎందుకు బావు మనం అర్థం తెలుసుకుందాం. మన ఇంట్లో కానీ ఒంట్లో కానీ మన పిల్లల్లో కానీ మన అందరిలో కూడా చదువుల్లో కానీ అంత ధ్యానమయం. మనకి ధ్యానం అంటే అంత ఉంది. అసలు మనం అందరం అర్థం చేసుకోవాలి. మనం ఎంతో ఆనందంగా ఉండాలి. తెల్లవారు 4 గంటల నుంచి 7 గంటల దాకా నేను ధ్యానం చేస్తూనే ఉంటా. మా భర్త కానీ మా అమ్మాయి ఉంది ఇంట్లో, మా అమ్మాయి కానీ నువ్వు లెగు నువ్వు ధ్యానం ఏందని అనే మాటే లేదు. నా ఇష్టం వచ్చినప్పుడు లేస్తా. నాది అదే పని ధ్యాన ప్రసారం ఉంది. మా శైలజ మేడం గారు మాకెంతో కృషి ఇచ్చింది. మా శైలజ మేడం గారు అంటే మాకెంతో ఇది అసలు. థ్యాంక్ యూ మేడం. ఇల్లందు శ్రీలక్ష్మి మేడం 2 నిమిషాలు గట్టిగా క్లాప్ చేద్దాం మేడం గారికి. చావు అంచులు చూసి వచ్చారు మేడం. ఇవాళ డ్యాన్సులు వేస్తుంటే చూశారు మేడం. ఎలా వంటలు చేస్తారు, ఉరుకులు పెట్టుకుంటూ పాంప్లెట్ పంచుతారు. ఒక 16 సంవత్సరాల వయసు కుమార్తెలాగా ఉంటారు మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నా. నా పేరు శ్రీలక్ష్మి అండి, మాది ఇల్లెందు. నాకు 5 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల క్రితం నాకు గర్భసంచి ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, పెరాలసిస్ కూడా వచ్చిందండి. ఒక 9 ఇయర్స్ బ్యాక్. ఒక కాలు మొత్తం, కుడి కాలు మొత్తం సచ్చులాగా వచ్చింది. కుడి చేయి మూతి అంతా వంకరపోయిందనమాట. నడవలేని పరిస్థితి అనమాట. అయితే నేను మా సారు అప్పటికే ధ్యానంలోకి వచ్చాడు. ధ్యానం చేయమ్మా నువ్వు చాలా బాగుంటావు, ఆరోగ్యంగా ఆనందంగా ఉంటావని మా సారను వెంకటేశ్వర స్వామి చెప్పారు. కానీ నేను నమ్మలేదండి. ఎందుకంటే కళ్ళు మూసుకుంటే ఎలా సమస్యలు తగ్గుతాయి అనేది నాకు కొంచెం డౌట్గా ఉండేది.
అయితే నేను చేద్దాము, మా సార్లో కోపం ఉండేది, ఆయన ప్రశాంతంగా మారటం, చిరునవ్వుతో ఉండడం, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడు. ఇది ఎలా సాధ్యం అని అనిపించేది. నాకు ఇదేదో మిరాకిల్ ఉంది దీంట్లో తెలుసుకోవాలని నాకు అనిపించింది. ఒక 9 ఇయర్స్ బ్యాక్ నేను ధ్యానంలోకి రావడం జరిగింది. ధ్యానం చేసినప్పుడు మేము ఒక 10 మంది లేడీస్ కలిసి శిల్పా ఎలక్ట్రానిక్స్ ఇల్లెందులో ఉంటుందన్నమాట, ఆ పిరమిడ్ దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు ధ్యానం చేసేది. ఫస్ట్ ఒక 2 నిమిషాలు కూడా నేను కూర్చునేదాన్ని కాదు, రకరకాల ఆలోచనలు అనమాట. తర్వాత నేను అనుకున్నా ఇక నేను చేయలేను, నా వల్ల కాదు, ఎలా అయితే అలా జరిగిందని. అప్పుడు శిల్పా ఎలక్ట్రానిక్స్ శ్రీలక్ష్మి మేడం అనమాట, ఆమె పేరు కూడా. మేడం ఏం చెప్పిందంటే, నేను ఇంటికి వచ్చేస్తుంటే పిలిచి చెప్పిందనమాట, లక్ష్మి నువ్వు కరెక్టా ధ్యానం కరెక్టా అనేది కరెక్ట్గా తెలుసుకోమని చెప్పింది. అప్పుడు నేను అనుకున్నా ఏమైనా సరే చూద్దాం, ధ్యానం కరెక్ట్ అని అంటున్నారు కదా అందరు అనేసి. అప్పుడు నేను ధ్యానం చేయాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. సారు పాట పాడేవాళ్ళు, పట్టు పట్టరాదు పట్టు విడవరాదు, పట్టు విడిచినచో పడి చచ్చుట మేలయ్య అనేసి చెప్పేవాళ్ళు పత్రి సారు. అప్పుడు నాకు అనిపించేది ఇదేదో కరెక్ట్గా తెలుసుకోవాలని. అప్పుడు నేను ధ్యానం చేయటం స్టార్ట్ చేశాను. ఫస్ట్ 10 నిమిషాలు, తర్వాత అర్ధ గంట, తర్వాత 2 గంటలు, తర్వాత 3 గంటలు, 4 గంటలు సిట్టింగ్ కూర్చున్నప్పుడు నాది గైనిక్ ప్రాబ్లం, ఇది పెరాలసిస్ ప్రాబ్లం తగ్గించుకోవడం జరిగింది. మన హార్ట్ ప్రాబ్లం కూడా నార్మల్కి వచ్చేసిందండి. చాలా అద్భుతం అండి. ధ్యానం చేస్తే అసలు కుడి కాలు అసలు నడవనిచ్చేదే కాదు, కాలు తీసి అడుగు తీసి అడిగేద్దామంటే నడవలేని పరిస్థితి. ఇప్పుడైతే ఆ పరమ గురువులందరూ నాకు తోడుగా ఉన్నారు. నువ్వు రెడీగా ఉన్నావు వర్క్ చేయడానికి సిద్ధమేనా అంటే నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు ఏం లేదండి, వెళ్ళిపోవడమే. శాకాహార ర్యాలీలు మొత్తం ప్రపంచం మొత్తం తిరగడం జరుగుతుంది, శాకాహార ర్యాలీలకు వెళ్ళడం జరుగుతుంది, పాంప్లెట్లు పంచడం. ఈ మధ్య కొత్తగా అండి స్లోగన్స్ చెప్పు శ్రీలక్ష్మి, నువ్వు నీ లోపల స్లోగన్ చెప్పే శక్తి ఉంది అని చెప్తుంటే నేను మేడంతో, శైలజ మేడంతో స్లోగన్ చెప్పడం జరుగుతుంది. ఎంత ఆనందం అంటే అంత ఆనందం, ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం. ప్రతి శ్రీమూర్తి కనుక ఇంట్లో ధ్యానవంతురాలు శక్తివంతురాలుగా అయితే మంచి ఆలోచనలు మంచి భావాలతో చక్కగా మనం వంట చేసే విధానం కూడా మారిద్ది. మన భావాలు మారుతాయి, మన ఆలోచనలు మారుతాయి, మన మాటలు మారుతాయి. అప్పుడు ఇంట్లో వాళ్ళంతా శాకాహారులుగా ధ్యానులుగా మారుతారండి. అందరూ ధ్యానం చేయాలండి, నేను ఇంతే హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మనం 3 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద ఏజ్ వాళ్ళకు ధ్యానం చేయొచ్చండి. థ్యాంక్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చిన అందరికీ, మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మన ప్రసాద్ గారు, గోదాదేవి పిరమిడ్ ప్రసాద్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చేయకూడదాం. మరి సార్ కూడా ఆ పిరమిడ్ నిర్మాణం జరిగిన తర్వాత ఎక్కడ ర్యాలీలు ఉన్నా ఎంతోమందిని తీసుకొస్తూ ఉంటారు. మరి ఎంతో అక్కడ ఆదివారం హ్యాపీ సండేలు చేస్తూ ఉంటారు. సార్ గారి అనుభవం విందాం ఒక 2 నిమిషాలు. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం ప్రసాద్ గారికి. ఒక నిమిషం సార్, సార్ తగ్గించబడుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్, ముస్తాఫనగర్, ఖమ్మం. నేను ఎంతమందికి తెలుసు? ఇక్కడ అందరికీ తెలుసు. మరి నేను 2015లో రిటైర్మెంట్ కావడం జరిగింది. 2016లో ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను. మరి పోలీసు డిపార్ట్మెంట్లో 34 సంవత్సరాలు 2 నెలలు చేశాను. అయినా కూడా నేను దిగిపోయిన తర్వాత ఏదో లోటు కనపడుతుంది. ఏంది అని ఆలోచిస్తే నాకు చక్కటి మార్గం ధ్యాన మార్గం దొరికింది. మరి పత్రి గారి కోసం నేను కొత్తలో వచ్చినప్పుడు నేను నరసింహారావు ఎలమంచని 4 పోలీసు వాళ్ళు వచ్చినాం. సారు ఎక్కడ ప్రోగ్రాం ఉన్నా కూడా మేము అక్కడ పోయేది. సార్ని కలుసుకోవాలని 4 సంవత్సరాలు తిరిగినండి వరుసన. కానీ సార్ ఎక్కడా కలవట్లేదు. పట్టుబట్టిన విక్రమార్కులాగా మరి నేను సార్ కోసం తిరగటం. సార్ ఒకరోజు అనుకోకుండా, ఆ రోజు వర్షం పడుతుంది, క్రికెట్ వస్తుంది. సారు క్రికెట్ పిచ్చి. మరి పత్రి గారు క్రికెట్ బాగా టెస్ట్ మ్యాచ్ అంటే మరి ఆ రోజు మేము అక్కడ కూర్చుంటే మరి పోతుగడ్డ వెంకటేశ్వర గారి ద్వారా మేము కలవడం జరిగింది. మరి అలా సార్ని మరి రుణం తీర్చుకున్నాం. పత్రి గారు ఎక్కడికి పోయినా అక్కడ, కాశీకి పోతే కాశీ, ఎక్కడికి పోతే అక్కడ దేను. మా పరిస్థితి ఏంటంటే ఎక్కడ ఏ శాకాహార ర్యాలీ జరుగుతున్నా, ఎక్కడ ఏ ధ్యానం జరుగుతున్నా వాళ్ళందరినీ మా గోదాదేవి పిరమిడ్ నుంచి మోటిఫై చేసి తీసపోవటమే నా లక్ష్యం.
మనందరం కూడా ఎక్కడైనా శాకాహారం ఏదైతే వచ్చిందంటే ఒక కాకి కావు కావు అంటే ఎట్లా వస్తుందో మనం ఎవరు పిలవవసరం లేదండి, ఎవరు బొట్టు పెట్టవసరం లేదు. శాకాహార ర్యాలీ ఉందంటే ఆటోమేటిక్గా మనం ధ్యానం చేసే వాళ్ళందరూ రావాలి. ఇది శైలజా మేడంది కాదు, ఎవరిది కాదు, అందరిది, మనందరిది. కాబట్టి మరి పత్రిజీ మహారాజ్కి గట్టిగా పత్రిజీ మహారాజ్కి, పత్రిజీ మహారాజ్కి, శాకాహార ర్యాలీకి, శాకాహార ర్యాలీకి, శాకాహార జగత్కి, ఎన్ఆర్ఎంగా ప్రజలకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ మరి మనకు ముఖ్య అతిథిగా మన భూపతిరాజు గారు వచ్చారు. వారి సందేశాలు మనం వినాలి. కాకపోతే 2-3 అనుభవాలు చెప్పాలి కాబట్టి చెప్పించాం. ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కళ్ళని మందలిచ్చిన ఎన్నో అనుభవాలు, ఎన్నో అనారోగ్యాల నుంచి చావు అంచులు చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా ఎంతోమంది కూడా ఉన్నారు. అందరి అనుభవాలు మనం ఒకసారి క్లాస్ పెట్టుకొని విందాం. అతిథిగా వచ్చారు కాబట్టి మరి పిరమిడ్ సేవాదల్ మరి రాష్ట్ర అధ్యక్షులు, పిఎంసి రాష్ట్ర అధ్యక్షులు మరి ధ్యాన గద్దర్ గారు, వారి పాటలు వారి మాటలు అమోఘం, అద్భుతం, అభినందనీయం. గట్టిగా క్లాసు కొడదాం మనం. థ్యాంక్ యూ. గుడి దగ్గర వెహికల్ ఉందట, మన వెహికల్ అడ్డం వస్తుందట, తీసేయాలి గుడి దగ్గర, అంతే కదా? ఓకే. ఈరోజు మరి ఇక్కడికి శాకాహార ర్యాలీలో పాల్గొని ధ్యాన విశిష్టత, శాకాహార విశిష్టత గురించి మనం ఈ వెన్నారంలో మరి ప్రచారం చేయడం జరిగింది. మరి పుట్టిన ఊరులో మరి శాకాహార ర్యాలీ జరగాలి, అందరూ ధ్యానం చేయాలని ఒక తపన మరి ఉండడం శైలజ మేడం గారికి నిజంగా థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే నేను పుట్టిన ఊర్లో కూడా ధ్యానం చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం. అందరూ నేను పుట్టిన ఊర్లో శాఖలు కావాలని కోరుకోవడం చాలా గొప్ప విషయం. మరి శైలజ మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం అద్భుతమైన శాఖాహార ర్యాలీ చేసినాం. వేదిక మీద ఉన్నవాళ్ళు కూడా ఇప్పటిదాకా చాలామంది చెప్పారు ధ్యానం వలన క్యాన్సర్ నుంచి, అంటే తలకాయ నొప్పి నుంచి క్యాన్సర్ వరకు తగ్గించుకోవచ్చు. అట్లాంటి ధ్యానము మరి అందరూ ఇక్కడ కొత్త వాళ్ళు ఉంటే, ఒకవేళ ధ్యానం చెయ్యని వాళ్ళు ఉంటే అందరూ ధ్యానం చేయాలి. ఒకవేళ మాంసాహారులు ఉంటే ఈ రోజు నుంచి శాఖలుగా మారాలి. ఎందుకంటే 2-3 ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం అందరం. ధ్యానం అనేది సర్వరోగ నివారణి. మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆనందంగా జీవించాలంటే శాకాహారం తీసుకోవాలి, ధ్యానం చెయ్యాలి. రెండవది, ఈ భూమి మీద అద్భుతమైన జ్ఞానం నేర్చుకోవచ్చు. చాలామంది అనుకుంటారు మనతో పిరమిడ్ మాస్టర్లు అందరూ, అయ్యా మరి అందరూ కాషాయం బట్టలు వేసుకొని మరి హిమాలయాల్లో ధ్యానం చేస్తారు కదా అంటే, మనమందరము ఎన్నో జన్మలలో ఏదో ఒక జన్మలో హిమాలయ ధ్యానం చేసి వచ్చిన వాళ్ళే మనమందరం. మనకి హిమాలయం అయిపోయింది. ఇక మనము ఎక్కడెక్కడో ఎన్నో సంవత్సరాలు ఎన్నో జన్మల ధ్యానం చేసినాం కాబట్టి ఇప్పుడు సంసారంలో నిర్వాణం, అంటే సంసారంలో ఉంటూ సంఘంలో జీవిస్తూ ఈ సంఘానికి అందరం ధ్యానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మనం సంసారంలో ఉంటూ నిర్వాణంకి వచ్చినాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇక్కడ అందరికీ ధ్యానం తెలుసు కదా, అందరం ధ్యానం చేసేటోళ్ళే కదా. మరి మనకేమవసరం వీడికి వచ్చినాం? అందరం శాకాహారమే కదా. మరి వీడికి ఎందుకు వచ్చినాం మనం అంటే, మన కోసం చేయడం స్వార్థము, ఎదుటి వాళ్ళ కోసం చేయడం నిస్వార్థము. మనము నిస్వార్థం కోసం ఇక్కడికి వచ్చినాం మనం అందరం. మనకు ధ్యానంలోకి రాకపోతే మనం అజ్ఞానంలో ఉన్నట్టే. అజ్ఞానం అంటే ఏంది అని కూడా ఒక 2 నిమిషాలు తెలుసుకుందాం. ఈ శరీరము, దీనికి పొద్దుగా లేచి పొద్దుగా దాకా ఏం చేస్తాం? శరీరంకు పొద్దుగాల స్నానం చేస్తాం, మంచిగా అద్భుతంగా టిఫిన్ పెడతాం, మధ్యాహ్నం భోజనం పెడతాం, రాత్రి భోజనము, ఇంకా రకరకాల పండ్లు ఇవన్నీ పెడతాం. దేనికోసం పెడుతున్నాం? ఈ శరీరము బాగా ఉండాలని. కానీ ఈ శరీరం ఏదో ఒక రోజు పోతుందా, ఉంటుందా? పోతుంది కదా. మరి పోయే శరీరం కోసం మనం జీవితాంతం కష్టపడతాం. ఈ జీవితము, ఈ శరీరము మనకు ఎన్ని సుఖభోగాలు ఇచ్చినా ఇది 100 సంవత్సరాలు లాస్ట్ దాటకుండా పోతుంది. కాబట్టి ఈ శరీరం కోసం కాదు మనం జీవితము, ఈ శరీరంలో ఉన్న మన కోసం జీవితం.
ఈ శరీరంలో ఎవరున్నామో ఆత్మ అంటాం, లేకపోతే ప్రాణం అనొచ్చు. ఈ శరీరంలోకి ప్రాణం పోతే ఏమవుతుంది? శరీరం శవంగా మారిపోతుంది. దీన్ని ఒక్కరోజు కంటే ఎక్కువ రోజు ఉంచుకోనిగా జల్దీ సాగనంపాలని చూస్తూ ఉంటారు. అంటే ఇదే అజ్ఞానము, ఇదే జ్ఞానము. దీన్ని భగవద్గీతలో జాతస్య హి ధ్రువో మృత్యుం ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పర్యార్యేతే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యము విషయం గురించి శోకింపదు కదా. అంటే ప్రతి ఒక్కరికి జననం ఉంది, తర్వాత మరణం ఉంది, తర్వాత జననం ఉంది. అంటే ఈ సావు పుట్టుకలు ఉన్నాయని చెప్పి శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్తే ఆ భగవద్గీత ఎవ్వరు చదవం. మనం ఆ భగవద్గీత చదవడానికి ఇష్టపడం. ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి భగవద్గీత మనం చదువుతామో మన గీత చదివితే మన రాత మారుతుంది. దానికోసమే భగవద్గీత. అంత గొప్ప భగవద్గీతను మనం వినడానికి ఇష్టపడతలేం. ఈరోజు ఆ భగవద్గీతను తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాం? చనిపోయిన జాగలో పెడుతున్నాం. చనిపోయిన జాగలో భగవద్గీత పెడితే ఏం ఉపయోగం లేదు. ఆ భగవద్గీత మనము ఎప్పుడైతే ఆచరిస్తామో మన జీవితం అద్భుతంగా మారుతుంది. ఒక నరుడు నారాయణగా మారుతాడు. మనం అనుకుంటా ఉన్నాం చనిపోయినప్పుడు నారాయణ అంటే ఏమి రాదు, చనిపోకముందే నారాయణ కావాలి. బ్రతికిన నాళ్ళు నీ భజన దపనుగాని మరణ కాలమునందు మరతునేమో. యావేల యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ ప్రకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత గంప ఉద్భవముంది కష్టపడుచు నా జివ్వతో నిన్ను నారాయణాయనుచు పిలుతునో శ్రమ చేత పిలువలేను. నాటికిప్పుడే చేసేదని నామ భజన తలిసెదను వినవయ్య చెవులార ధైర్యముగను. చనిపోయినప్పుడు నారాయణ కాదు, ఈ భూమి మీద నారాయణ కావాలి. మనమే నరుడిగా జన్మ తీసుకున్నాం, మనం నారాయణ కావడానికి మనం వచ్చినాం. కానీ ఆ సత్యాన్ని మర్చిపోయినాం. ఇక్కడ నాది నేను, నాది నేను, నాది నేను అని జీవితాంతం పోరాటం చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనకు అర్థమైపోతుంది ఈ భూమి మీద నేను అద్భుతంగా జీవించడానికి వచ్చినామని. ఎప్పుడైతే అద్భుతంగా జీవించడం మొదలు పెడతామో మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆ అద్భుతం రావాలంటే ఏం చేయాలి? ధ్యానం చేయాలి. ధ్యానం వలన జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. ఇది ఎంతోమంది చెప్పిరు. యోగి వేమన భోగంలో ఉన్నాడు. ఆయనకు ఏం తెలియదు, ఒక సుఖం తప్పించి ఏం తెలియదు ఆయనకు. అట్లాంటి యోగి వేమన కూడా వైరాగ్యం వచ్చిన జీవితాలకు వచ్చినప్పుడు పోయి అడవిలో కూర్చున్నాడు. అడవిలో గుహలో కూర్చున్నప్పుడు ఆయనకు కూడా అర్థమైంది ఏమిటంటే గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి మరుమంబు ఎరుగలేరు ముక్కులోని గాలి ముక్తికి దారయా విశ్వదాభిరామ వినరవేమ. ముక్కులోని గాలి ముక్తికి దారయా విశ్వదాభిరామ వినరవేమ. ధ్యానం చేస్తే ఆయనకి ఏమర్థమైపోయింది? ఈ శ్వాస మీద ధ్యాస పెడితే మోక్షము, ముక్తి, ఇంకా ఏదైనా అనుకోండి. షిరిడి సాయిబాబా పగలూరే ఈ ధ్యానం పరమాత్మలో లీనమని చెప్పిండు. అంటే మనకెప్పుడు ఈ సత్యం అర్థమవుతుందంటే ధ్యానం చేస్తేనే అర్థమవుతుంది. ధ్యానం చేయకపోతే మనకు అర్థం కాదు. నేను చిన్నప్పుడే 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే నాకు ఆత్మజ్ఞానం గురించి లోపల అంకురార్పణ వచ్చింది. కానీ ఆ సత్యం చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అప్పుడు బ్రహ్మర్షి పత్రిజీ గారు నాకు దొరకలే. ఆ దొరకకపోవడం వల్ల నాకు జరిగిన నష్టం ఎంత తెలుసా? నేను 5 సంవత్సరాలు అడవిలోకి వెళ్ళిపోయిన తుపాకీ వేసుకొని. సత్యం తెలియకపోతే దారి తప్పడని. అట్లా నేను మావోయిస్టు పార్టీలో, పీపుల్స్ వార్ పార్టీలో 5 సంవత్సరాలు పనిచేసి జననాట్య మండలి కళాకారునిగా తిరుగుతూ చివరికి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్ళిపోయినా. ఎందుకంటే నాకు తుపాకీ ట్రైనింగ్ కోసం 6 నెలలు ఛత్తీస్గఢ్ పంపిస్తే 5 సంవత్సరాలు అటే ఉండిపోయినాయి. ఇటు రావడానికి ఏం లేదు, ఇక్కడ నిషేధం నిర్బంధం పెట్టిరు, వస్తే చంపేస్తామని చెప్పారు. కాబట్టి అటు 5 సంవత్సరాలు ఛత్తీస్గఢ్లో ఉన్నా. అంటే ఒక మనిషి కర్మ సిద్ధాంతం ఎంత బాగా ఉంటుంది, ఒక మనిషి లక్ష్యం చేసుకుంటే ఏ దిశకు తీసుకోతో చెప్తా ఉన్నా. 2 నేను చివరికి 1999లో సరెండర్ కావాల్సి వచ్చింది. సరెండర్ అయ్యేటప్పుడు నేను మళ్ళీ తెలంగాణకు రావాలి.
ఆ వచ్చే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆ వచ్చే సమయంలో నేను నా ఎంబడ ఒక 8 మంది నక్సలైట్లు ఉన్నారు. నేను సరెండర్ కావాలి, వాళ్ళందరూ నన్ను సరెండర్ చేయించాలి. ఆ వచ్చే సమయంలో పోలీస్ ఇన్ఫార్మర్గా ఎవరో ఒకరు చేరి మా మీద ఇన్ఫార్మర్ ఇస్తే అప్పుడు రాత్రి 11 గంటలకు మా మీద పోలీసు వాళ్ళు దాడి చేసిరు. ఎంతమంది మీద? 9 మంది మీద దాడి చేసిరు. దాడి చేసినప్పుడు పోలీసు వాళ్ళు దాడి చేసినప్పుడు నాకు ఎందుకో లోపల నాకు ఆధ్యాత్మికత చింతన ఉంది కాబట్టి నాకు ముందుగానే తెలిసిపోతూ ఉంది ఈరోజు మా పోలీసు వాళ్ళు దాడి చేస్తారని నాకు అర్థమైపోయింది, ముందుగానే అర్థమైపోయింది. నేను అర్థం కావడం వల్ల జాగ్రత్త వహించిన ఆ 8 మంది ఆ రోజు ఎన్కౌంటర్లో చనిపోయినారు. నేను ఎన్కౌంటర్ నుంచి తప్పించుకొని వచ్చిన. అంటే ఒక మనిషికి లోపల ఆధ్యాత్మిక ప్రేరణ ఉంటే జీవితం ఎలా ఉంటుందో చెప్తా ఉన్నాను. తర్వాత నేను ఆ బయటకు వచ్చే సమయంలో నా దగ్గర 2 కోట్ల రూపాయలు ఉండే, పార్టీ అప్పచెప్పినటువంటి డబ్బులు 2 ఇది 1999 ముచ్చట. ఎప్పుడైతే 2 కోట్లు తీసుకొని నేను బయటకు రావచ్చు, లేదా 2 కోట్ల రూపాయలు అప్పచెప్పి రావచ్చు, 2 ఉన్నాయి అవకాశాలు. అప్పుడు ఇప్పటిదాకా చెప్పింది కదా మన స్టార్టింగ్లో ధ్యానం చేస్తే అర్ధగంట కూర్చుంటే సంగతి తెలిసిపోతుంది చెప్పి. నాకు ధ్యానం గురించి తెలియదు కానీ పోయి గుట్ట మీద కూర్చున్నా. ధ్యానం తెలియదు అప్పుడు కానీ పోయి గుట్ట మీద కూర్చున్నా. దేనికోసము? ఈ 2 కోట్లు తీసుకుపోవాలన్నా పార్టీకి అప్పచెప్పిపోవాలన్నా. దానికోసం అర్ధగంట సేపు ధ్యానం చేసిన, నాకు తెలియకుండా ధ్యానం జరిగింది. అప్పుడు లోపల అంతరాత్మ చెప్తా ఉంది, బాబు నువ్వు ఒక ఆశయం కోసం వచ్చినావు, నువ్వు ఈ 2 కోట్ల రూపాయలకు రాలేదు, దీనికోసం రాలేదని చెప్పి లోపల చెప్పడం వల్ల ఆ 2 కోట్ల రూపాయలు నేను వదిలేసి వచ్చిన ఆ రోజే. అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఒక మనిషి కర్మ ఎలా మనల్ని జీవితాన్ని మలుస్తుందో, ఎప్పుడైతే ఆ 2 కోట్లు నేను తీసుకురాలేదు, తర్వాత నేను ఏ సత్యం కోసమైతే ఒక సమాజాన్ని, ఒక గొప్ప సమాజాన్ని నిర్మిద్దామని చెప్పి నేను నక్సలైట్ ఉద్యమంలో పోయినా. పత్రి సార్ దగ్గరికి వచ్చిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయినా. నేను ఏమనుకున్నా అంటే ఇప్పుడు ఈ స్తూపాలు చూస్తూ ఉంటే గుర్తుకొస్తూ ఉంటుంది, ఊరూరు స్తూపం కావాలి. ఏం కావాలి? ఊరూరుకు స్తూపం కావాలి. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఊరూరుకు పిరమిడ్ కావాలి. ఒకసారి చూడండి మనిషి జీవితం ఎలా మారిపోతుందో. అప్పుడు ప్రతి గ్రామానికి ఒక స్తూపం ఉండాలని చెప్పి రాత్రి పూట పోయి తెల్లార వరకు స్తూపాన్ని నిర్మించేసినాం, తుపాకులు వేసుకొని పోయి. కానీ ఈరోజు మరి నేను చేయాల్సింది స్తూపాలు కాదు పిరమిడ్ల నిర్మాణం అని చెప్పి పత్రి సార్ దగ్గరికి వచ్చినాక నాకు అర్థమైపోయింది. అంటే మనిషి జీవితం ఒక అద్భుతంగా మార్చడానికి ఒకే ఒకటి ధ్యానము. ధ్యానము లేకపోతే మన జీవితం అంతా ఒక ఎందుకు పనికిరాని జీవితము, ఏ లక్ష్యం లేని జీవితం ఉంటుంది. మీ అందరూ చాలామంది అనుకుంటారు, వేదిక మీద ఉన్న వాళ్ళు ఒకసారి చాలా ఆలోచించండి. జీవితము మనకు ప్రశ్నార్థకంగానే ఉండిపోతుంది. ఎందుకు ప్రశ్నార్థకంగా ఉంటుందంటే చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం మనం అందరం? చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాం మనమంతా? బతికున్నప్పుడు ఇప్పుడు శైలజ మేడం ఖమ్మంకేలు వచ్చింది, ఇవాళ వెళ్ళిపోతా, లేకపోతే రేపు పోతుంది, అవ్వగారు ఊరు కాబట్టి ఈరోజు ఉంటుంది. కానీ రేపైనా పోవాలి. పోవాలంటే ఆడికి పోవాలేమే, ఖమ్మం పోవాలి. మరి మేము కూడా సిద్దిపేటకు పోవాలి, ఎక్కడికి వెళ్ళి వచ్చినా అక్కడికి వెళ్ళిపోవాలి. మరి మనమందరం ఎక్కడికి వెళ్ళి వచ్చినాం? ఎక్కడికి వెళ్ళి వచ్చినాం మనమంతా? ఈ భూమి మీదకి వచ్చినాం. మరి ఈ ఖమ్మంకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇయ్యాలి వచ్చినాం. మరి చనిపోయిన తర్వాత ఎక్కడికి పోతాం? ఆ సత్యము తెలుసుకోవడమే జ్ఞానము. ఇది కేవలము ధ్యానం ద్వారా తప్ప దేని ద్వారా జరగదు. ఇది వేరే రూటే లేదు. ఖమ్మం పోవాలంటే బస్ ఎక్కిపోవచ్చు, ఆటో ఎక్కిపోవచ్చు, ఏదో విధంగా పోవచ్చు. కానీ మనము చనిపోయిన తర్వాత మన శరీరం వదిలేసిన తర్వాత అద్భుతమైన లోకం ఒకటి ఉంది, సత్యలోకము. పాపము చేస్తే నరకలోకం పోతాం, పుణ్యం చేస్తే స్వర్గలోకం పోతాం. దీనికి మించినటువంటి సేవ, నిష్కామ కర్మ ఇది ఎప్పుడైతే చేస్తామో సత్యలోకం పోతాం. మనము అసెంబ్లీ పోవాలంటే ఏం చేయాలి? ఎమ్మెల్యేగా నిలబడాలి. పార్లమెంటుకు పోవాలంటే ఎంపీగా నిలబడాలి. మరి సత్యలోకం పోవాలంటే ఏం చేయాలి? శాఖా ర్యాలీ చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి. రెండే, వేరేం లేదు. నీకు నరకం కావాలన్నా, స్వర్గం కావాలన్నా, సత్యలోకం కావాలన్నా. సత్యలోకం కావాలంటే శాఖా ర్యాలీ చేయాలి. ఎందుకోసం అంటే మనం శాఖాలమే, కానీ అందరికీ చెప్తా ఉన్నాం. కాబట్టి మన జీవితము దుఃఖంగా ఉండకూడదు. ఈ దుఃఖం నుంచి దాటడమే ధ్యానము, అదే జ్ఞానము. గౌతమ బుద్ధుడు ఎంతోమంది దీనికోసము అడవులలో పోయి కష్టపడ్డారు. కానీ ఈరోజు మనము పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా ఏడిపే. పుట్టినప్పటి నుంచి తల్లి గర్భం నుంచి భూమికి రాగానే క్యా 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 మొదలైతే ఏడ్చి 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 క్యా క్యా, ఆ క్యాకానే ఉన్నాం. ఇంకా ఏమిటి 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 అనుకుంటా ఉన్నాం. సచ్చేదాకా ఏమిటి అనుకుంటేనే పోతా ఉన్నాం.
చూడండి ఒకసారి జీవితంలో ఏడుపు మొదలైంది. ఎక్కడిదాకా ఏడుపు? సచ్చేదాకా ఏడుపు. ఇంకా మధ్యలో ఏడన్నా జరంత ఏడుపు తక్కువ ఉంటే కార్తీక దీపం ఒకటి తోడుంటుంది. ఇంకా ఆ కార్తీక దీపం రాగానే దాంట్లో అది చూసి ఇంకా ఏడుస్తూ ఉంటాం. సచ్చేదాకా ఏడుపు తక్కువైనట్టు అది ఒక దీపం. ఆ కార్తీక దీపం చూస్తే ఏమైతే లాస్ట్కు మన తలాఫ్కో దీపం వస్తుంది, అసలైన దీపం వస్తుంది. కాబట్టి ఈ దుఃఖం నుంచి బయటపడడానికి ధ్యానము. మనము ఇంకొకటి చెప్తా ఉన్నాను నేను, మనకు ధ్యానం చేస్తే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము. జీవితంలో ధ్యానం చేయకపోతే ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ మధ్యలో చనిపోయిన తర్వాత ఒక పాట పెడతారు. ఆ పాట తెలుసా అందరికీ? ఒక పాట చనిపోయిన తర్వాత పెడతారు ఈ మధ్యలో. ఆ పాట రాగానే ఇంకా ఏడుస్తాము. అయ్యో రామ రామ, అయ్యో రామ రామ, బాలి ఘాటేటు పోతున్నవే బాలి, మన జాగ గీడున్నదే బాలి, మన ఇల్లు గీడున్నదే బాలి, నువ్వు తిన్న కంచమిడిసి బాలి, నువ్వు పన్న మంచమిడిసి బాలి. అయ్యో రామ రామ, అయ్యో రామ రామ, బాలి ఘాటేటు పోతున్నవే బాలి. ఏం వాళ్ళు తెలియదు కదా, యాడికి పోతున్నవే బాలి. అవ్వని ఇక వాళ్ళు ఎవరైనా వస్తే, ఇక మావయ్య మంచం మీద వండుకున్నది అక్క, మావయ్య మంచం మీద తిన్నది అక్క, మావ సంపాదించిన ఆస్తి అక్క అని ఎడతా ఉంటాం. ఇంకా అక్క యాడికి పోయిందో చెల్లెకి తెలియదు, చెల్లె యాడికి పోయిందో అక్కకి తెలియదు. అంటే ఈ జ్ఞానమే మనకు కావాలి. చనిపోయిన తర్వాత అయ్యో రామరామ లేదు. మనం చనిపోయిన తర్వాత మనం ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి చేరుకుంటా ఉన్నామన్న సత్యము తెలుసుకోవడమే జ్ఞానము. ఎప్పుడు తెలుస్తుంది? ధ్యానం చేస్తే తెలుస్తుంది. ధ్యానం చేయకపోతే తెలియదు. ధ్యానం చేయకపోతే అయ్యో రామ రామ, ప్రధానమంత్రి అయినా అయ్యో రామ రామ, ఎమ్మెల్యే అయినా అయ్యో రామ రామ, ఏడిపే. కాబట్టి ఏడుపు నుంచి దుఃఖం నుంచి బయటపడడమే జ్ఞానము. ఆ జ్ఞానము ఎలా వస్తుందంటే ధ్యానం ద్వారా మాత్రమే వస్తుంది. దయచేసి గ్రామస్తులందరూ దీన్ని అర్థం చేసుకొని అందరూ ధ్యానం చేస్తే మనకొక సత్యం తెలిసిపోతుంది. సత్యము తెలిస్తే సత్యలోకానికి వెళ్తాం. సత్యం తెలిస్తే సత్యలోకానికి వెళ్తాం. సత్యం తెలియకపోతే మళ్ళీ తిరిగి తిరిగి భూమి మీదకి వచ్చి 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 చివరికి ఈ జన్మ నాకు ఇక వద్దురా అనే స్థితికి వస్తాము. అప్పుడు పోయి యాలో పోయి గుట్టలో కూర్చుంటాం. కాబట్టి ఇప్పటి నుంచే అద్భుతమైన ధ్యానము. మరి బ్రహ్మర్షి పత్రిజీ గారు ఈ ధ్యానము నాకు ఇయ్యకపోతే నా జీవితం ఎలా ఉంటుండే? పొద్దుగల్ల దాగినానే సారబొట్టు, కోడి పుంజు నాకు కోసి పెట్టు అనుకుంటుండే. ఇవాళ ధ్యానం వచ్చిన తర్వాత ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి, నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా? ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా? నీ కఠినపు హృదయపులోకి కరుణన్నది రానే రాదా? మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ఈ పాట కోసం ఇందాక వచ్చిన ఈ ఊదాకా. లేకపోతే అందుకో రగుతు పందుకో, ఈ దొంగల దరి మీద అందుకు. అట్లా ఉండే జీవితం. ఈరోజు దొరలు వేరు, దొంగలు వేరు, అందరూ నా లేక ఆత్మస్వరూపులన్న సంగతి అర్థమైపోయింది. ఎవలని తిట్టేది లేదు, ఎవలని కొట్టేది లేదు. ఎందుకంటే అందరము ఒకటే. ఈ భూమి మీదకి అద్భుతమైన జ్ఞానం నేర్చుకోవడానికి వచ్చినాము. కాబట్టి మరి గొప్ప అవకాశము. అందరూ ధ్యానం చేయాలని మరి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఇక్కడికి వచ్చారు. ధ్యానం చేస్తే అద్భుతమైన జ్ఞానం వస్తుంది. మరణం తర్వాత ఏమిటో మనకు తెలిసిపోతుంది. ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అప్పుడే మనకు అద్భుతంగా జీవిస్తాము. ఓ మానవా బంధమే ఈ దేహం, ఎందుకో ఈ మోహం? తల్లిదండ్రులు ఆలు పిల్లలు కలలో విందులా చందము, తల్లడ ముందుచూ వెళ్ళెదవెప్పుడో కళ్ళ ప్రపంచాన జీవా, ఉల్లమే ఈ దేహం, కన్నుల్లనో ఈ మోహం. ఓ మానవా
బంధమే ఈ దేహం ఎందుకో ఈ మోహం. మనమంతా బంధములు ఇక్కుని ఉన్నాం కాబట్టి ఈ బంధాల నుంచి దాటించేదే ధ్యానము. నేను తెలంగాణ ఉద్యమంలో గోషి గొంగడేసుకొని 14 ఏళ్ళు పనిచేసిన. గోషి గొంగడేసుకొని గద్దర్తో సహా ఎంతోమందితోటి నక్సలైట్ ఉద్యమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజిగవరే రైలపురము, రాజిగవరే ఓరుగల్లు, రాజిగవరే కరీంనగరు, రాజిగా చేల్ పుడితెవ్వగడి సస్తే రెండు, రాజిగవరే రాజిగా ఎత్తుర తెలంగాణ జెండా, రాజిగవరే రాజిగా గజ్జలు రెండు గజ్జలో రాజన్న, సేను వాయ శలక వాయ గజ్జలో రాజన్న. ఇలాంటి పాటలు వాడిని నేనేననుకున్నా. ఈ ఆంధ్ర వలస పాలనలో రాజనవరే రాజన, తెలంగాణ ఆగమాయ రాజనవరే రాజన. ఆంధ్రోలు తెలంగాణ ఇంత లొల్లి పెట్టి తిరిగిన చివరికి ఏ లొల్లి లేని లొల్లే ధ్యానము. ఈ ధ్యానము తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైపోయింది అందరూ ఆత్మస్వరూపులని చెప్పి. కాబట్టి అందరూ మరి గ్రామంలో ధ్యానం చేయాలని శాఖార ర్యాలీ, అందరు శాఖలు కావాలని శాఖార ర్యాలీ నిర్వహించి ఈ శాఖార ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మరి పత్రిజీ ఈ భూమి మీద అద్భుతంగా జీవించి అద్భుతంగా ఎలా జీవించాలో నేర్పించినటువంటి మహానుభావుడు ఆయన. ఎందరి చేత కర్మ చేయించిండు ఆయన కర్మ చేయలే, అందరితోటి కర్మ చేయించిండు. పెరిమిలు కట్టిపించిండు, శాకార్యాలు చేయించిండు, ధ్యాన ప్రచారం చేయించిండు. ఆయన ఒక గొప్ప మహానుభావుడు. పత్రిజీ అంటే పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్న మహా అవతారం పత్రిజీ అంటే. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిసిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మర్షుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి, ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మా పత్రిజీ అంటే. చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి అహింసా జీవితము ఆచరించమంటూ, అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మా పత్రిజీ అంటే. ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి. ఒక శకానికి కాదు కాదు ఒక యుగానికి ప్రతినిధి. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఎన్నో లక్షలాది కోట్లాది మంది జీవితాల్లో వెలిగినిపినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన సంకల్పము ఎంత గొప్ప సంకల్పము చూడండి. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి,
ప్రతి వారికి ఇలలో జ్ఞానము కలిగి ప్రేమ కరుణ భావన పెరిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి. ప్రతి వారికి ఇలలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ధ్యానము చేస్తే వ్యాధులు పోవును, ధ్యానము చేస్తే బాధలు పోవును. ధ్యానము వలన నాడీ మండల శుద్ధి కలిగి పాపాలు నశించును. ధ్యానము చేయుట అనివార్యమురా, ధ్యానము చేసి ధన్యత నొందుమురా. పల్లె పల్లెలో ధ్యానము చేయాలి. ప్రతి వారికి ఇలలో జ్ఞానము కలిగి ప్రపంచమంతా వెలుగులు నిండాలి. ఆయన ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలని కోరుకుంటూ, నీ ఇంట్లో నా ఇంట్లో కాదు వెలుగులు, ఈ ప్రపంచమంతా వెలుగులు నిండాలి, ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని కోరుకున్న మహానుభావునికి మనము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ గ్రామంలో అద్భుతమైన ర్యాలీలో పాల్గొనే అవకాశం కలిగించిన శైలజ మేడం గారికి ధన్యవాదాలు మేడం. కృతజ్ఞతతో చెప్తా ఉన్నా, ఎందుకంటే ఈ యజ్ఞం మీరు తలపెట్టిరు, యజ్ఞంలో నన్ను భాగస్వామి చేసిరు. కాబట్టి మరి అందరూ ఈ పిఎంసి ఛానల్ ఈ ప్రపంచమంతా వెళ్తూ ఉంది, ప్రపంచమంతా తిరుగుతుంది మన ఛానల్ పిఎంసి. కాబట్టి ఈ ఛానల్కు మన సహకారాలు ఉండాలి ఎప్పుడు కానీ, ఎందుకంటే ఆ ఛానలు నడవడానికి మనము దానికి నడుము గట్టి నడిపించాలి. ఒకటి గుర్తుంచుకోండి, నిష్కామ కర్మ అంటే మనం చెయ్యాలి లేదా మన ద్వారా జరగాలి. మనం ఇక్కడ ర్యాలీకి వచ్చినాం, మనం ర్యాలీలో పాల్గొన్నాం, నిష్కామ కర్మ చేసినాం. ఇక్కడికి భోజనాలు పెట్టిరు కొంతమంది, ఆ భోజనాలు పెట్టిన దాంట్లో డబ్బులు కూడా ఇచ్చారు. వాళ్ళు లేకున్నా వాళ్ళ ద్వారా నిష్కామ కర్మ జరుగుతూ ఉంది. కాబట్టి రేపు పిఎంసి ప్రపంచవ్యాప్తంగా మరి ఈ ఛానల్ ఈరోజు ఈ గ్రామంలో మరి వెన్నవరంలో జరిగిన ర్యాలీ ప్రపంచమంతా చూపిస్తూ ఉంది పిఎంసి ఛానల్. కాబట్టి దీన్ని ఈరోజు మనం చాలామంది అనుకుంటా ఉన్నారు, అయ్యా ఇప్పుడు ఏడ చూస్తారు, ఒక 1000 మంది చూలేను, కానీ అది రికార్డెడ్ చేస్తాం ప్రోగ్రాం, దాన్ని ఒక యూట్యూబ్లో పెట్టేస్తాం, రేపు కోట్ల మంది చూడడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఒక సిస్టాన్ని తయారు చేసిండు బ్రహ్మర్షి పత్రిజీ. ఆయన భవిష్యత్తు తెలిసినవాడు, ముందు చూపు ఉన్నవాడు. కాబట్టి ఆయన నిర్మించినటువంటి అద్భుతమైన మన పిఎంసి ఛానల్లో మనమందరం పాత్రదారులు అయిదాం. ఎంతవరకు అయితే అంతవరకు అయిదాం. మనం అనుకుంటా ఉన్నాం, అయ్యో నేను ఛానల్లో నేనేమన్నా లక్షలు ఇవ్వాలి, లక్షలు కాదు, మనం ఉన్న దాంట్లో ఇవ్వాలి. మన దగ్గర కోట్లుంటే లక్షలు ఇవ్వాలి, లక్షలుంటే 1000 ఇవ్వాలి, 1000 ఉంటే 100 ఇవ్వాలి, కోట్లు 1000 కోట్లు ఉంటే 2 కోట్లు 3 కోట్లు ఇవ్వాలి. కాబట్టి ఆ ఛానల్ నడవాలంటే డబ్బే కావాలి, వేరే రూట్ లేదు దానికి. కాబట్టి దానికి డబ్బు మన దగ్గర ఎంత ఉంటే అంత ఇచ్చి భాగస్వాములం అయిదాం. మనకు పెద్దలు చెప్తా ఉంటారు, ఏమని మేడం, ఇత్తేసి పొత్తు కూడాలంటారు లేదా, ఇత్తేసి ఏం చేయాలి, పొత్తు కూడాలి. మరి మనం పొత్తున్నా వద్దా, ఉందా పొత్తు? అందరు పొత్తు ఉండాలా వద్దా? ప్రతి ఒక్కరు పొత్తు ఉండాలా వద్దా? ప్రతి ఒక్కరు పొత్తు ఉండాలి. నా పొత్తు అవుతుంది, శైలజ మేడం పొత్తుంది, మా రమేష్ అన్న పొత్తుంది, మా శ్రీనివాస్ అన్న పొత్తుంది, అందరు పొత్తుంది, అందరు పొత్తు ఉండాలల్లా. ఎందుకంటే రేపు మనకు ఏదైనా లాభం వచ్చినప్పుడు దాంట్లోకెళ్ళి కదా, పొత్తు ఉంటేనే కదా లాభం వచ్చేది. మనం పొత్తే లేకపోతే అక్క నీ గనిగాన పైసలు వచ్చినట్టు పొత్తు నా వచ్చినాయి అని చెప్తాం. కాబట్టి ఎన్లా కానీ ఇత్తేసి పొత్తు కూడాలి. ఆ పిఎంసీలో కూడా మనం కూడా పొత్తు కూడదాము వద్దా? అందరు పొత్తు కూడాలంతా సపోర్ట్ కూడా చేయలేబట్టి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ రమేష్ అన్న, థ్యాంక్ యూ శైలజ మేడం, కడతాల్ ట్రస్టీ మా మేడం. ఇక్కడ ఈ పిఎంసి గురించి చెప్పారు సారు. మా అక్క వాళ్ళు నాగమణి నరసింహారావు గారు, మా బావగారు ఏమన్నారంటే, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు 8 సంవత్సరాల కింద 15,000 కట్టి ఆ ఛానల్లో మనం కూడా కలవాలనుకున్నప్పుడు మా అక్కయ్యకి ఫోన్ చేశా, అక్క 15,000 కట్టాలక్కయ్య పిఎంసి ఛానల్కి, నేను కడుతున్నాను అని చెప్పినప్పుడు మా అక్కయ్య ఓకే అంది. కానీ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో దానికి పూర్తిగా తెలీదు. 500 రూపాయలు సరుకులో రాస్తే జేబులో పెట్టుకొని మా బావగారు 3 రోజుల దాకా సరుకులు తేవట్లేదు. ఎందుకు అంటే కుదరక తేవట్లేదేమో అని మా అక్కయ్య అనుకుంది. కానీ అక్కడ డబ్బులు లేవు, 500 రూపాయలు. ఏదో ఇంట్లో సరుకులు 1-2 తెచ్చుకొని ఇల్లు నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ టైంలో నాకు ఒప్పుకుంది మా అక్కయ్య. ఒప్పుకున్నప్పుడు తెల్లారి నేను ఫోన్ చేశా, అక్కయ్య డబ్బులు ఇస్తాను 15,000 అంటే ఆ మా అక్కయ్య నాకు ఈ విషయం చెప్పినప్పుడు నేను దానికి ఒక సింపతి కోసం ఒక పుల్ల వేలే, అక్కయ్య నీకు ఒకరోజు కూరగాయలు కావాలి అని అనుకున్నప్పుడు కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చాడు కదా మీ జీతగాడు,
మరి ఇవాళ డబ్బులు కావాలని పత్రికారికి నువ్వు ఒప్పుకున్నప్పుడు పత్రికారు డబ్బులు పంపివడా నీకు? నువ్వు 3 గంటలు కూర్చొని ధ్యానం చేయమని చెప్పాను నేను. చెప్తే 3 గంటలు కూర్చొని ధ్యానం చేసింది. తెల్లవారి ఎవరో ఎగ్గొట్టే డబ్బులు అవి వాటర్లో వెళ్ళిపోయాయి. కానీ ఒక బ్రెడ్ ముక్కను వాటర్లో వేస్తే 1000 ఇంతలు ఎలా వస్తాయో అలా 9,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చిండంట ఆయన. వెంటనే నాకు ఫోన్ చేసి చెప్పింది 9,000 ఇవ్వు, 6,000 కలిపి నేను ఇస్తా, తర్వాత ఇచ్చింది అది వేరు విషయం. 15,000 రూపాయలు వాళ్ళు ఇచ్చారు. 500 రూపాయలు లేని సమయంలో ఎప్పుడైతే వాళ్ళు ఎవరో ఇచ్చిన డబ్బులు నాకు పంపించినప్పుడు ఇవాళ వాళ్ళ ఇంటికి మీరందరూ వచ్చారు. ఇవాళ దగ్గర ఒక 70,000 ఖర్చు అయినా, 1,00,000 రూపాయలు ఖర్చు అయినా ఇవాళ నేను శాకాహార ర్యాలీ చేయడానికి సిద్ధపడ్డాడు మా బావగారు వాళ్ళ ఫ్యామిలీ. ఒక 70,000 పెట్టి ప్రహరీ గోడ కట్టించారు, గేట్లు పెట్టించారు. ఒక అమెరికా వాళ్ళు వచ్చి ఒక వాటర్ ట్యాంక్ పెట్టించారు ఫ్రీగా. 16 లక్షల రూపాయలు అవుతుంది. ఎందుకు పెట్టించారో తెలీదు. దట్ ఈజ్ పత్రిజీ. మరి కూరగాయలు కొనలేని పరిస్థితి నుంచి ఇవాళ ఇంతమందికి భోజనాలు ఏర్పాటు చేశారు అంటే దానికి కారణం పిఎంసి ఛానల్కు డబ్బులు ఇవ్వడం, ధ్యానంలోకి రావడం, ధ్యాన ప్రచారానికి సన్నద్ధం అవ్వడం. ఇవాళ గుండె మీద చేసుకొని చెప్తున్నాడు మా బావగారు. ఒక చీపిరి పూలలాగా ఉంటుంది నాకు సమస్య అని చెప్తే ఎన్నోసార్లు చెప్పారు ఆయన మా బావగారు. నిజంగా కూడా చూస్తే మా అన్నయ్య మాట్లాడింది ఇందాక చిక్కా పూర్ణయ్య గారు. నిజంగా వాళ్ళందరూ నాకు మార్గదర్శకులు. మా తమ్ముడు ఇక్కడ పక్కనే మా తమ్ముడు వాళ్ళ ఇల్లు. మా చిన్నప్పుడు మట్టి గోడలు, ఒక పక్క వర్షం వస్తుందంటే నేను ఏడ్చేదాన్ని, ఒక జీబు వస్తుందంటే నేను ఏడ్చేదాన్ని. అన్నీ సొసైటీలో, ఎల్ఎంబిలో, బ్యాంకులలో అప్పులు తెచ్చుకుంటే ఈ తాళాలు వేసేవాళ్ళు. మా అమ్మ వాళ్ళ ఇంటికి గేదెలు, ఆవులు తీసుకెళ్ళి రోడ్డు మీద కట్టేసేవాళ్ళు. నేను ఆ బుద్ధుడి దగ్గరికి పోయి నా మొర ఆలకించేదాన్ని చిన్నప్పుడు, 7-8 సంవత్సరాలప్పుడు. నేను చాలా క్లిష్ట పరిస్థితిలో ఏడ్చుకుంటూ చిన్నప్పటి నుంచి మా అందరికీ తెలుసు ఎందుకు ఏడుస్తున్నానో తెలీదు, ఎందుకు నేను దుఃఖపడుతున్నానో తెలియదు నాకు. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు నాకు 32 సంవత్సరాలప్పుడు దొరికాయి. నిజంగా కూడా కూటికి పేద అవ్వచ్చు మా అమ్మ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు, మా తమ్ముడు వాళ్ళు, మా బావగారు వాళ్ళు, కానీ గుణములో పెద్ద వాళ్ళందరూ మార్గదర్శకులు కాబట్టి ఇవాళ నేను మైకు తీసుకొని మహేశ్వర మహాపీరి ట్రస్టీకి అయ్యానంటే నిజంగా కూడా వాళ్ళే నాకు ఆదర్శం. వాళ్ళ పెంపకం, వాళ్ళ దగ్గర నేను పెరిగిన ఆ స్థితి, నన్ను గౌరవించిన ఆ తీరు, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోంచి నన్ను బయటికి తీసుకొచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా నేను. నిజంగా వాళ్ళ గోడలు కూలే ఇల్లు ఎలా ఉంది. 8 గదులతో మా తమ్ముడు ఇల్లు కట్టాడు. 2 కూతుళ్ళు వాడికి చక్కగా పెళ్లి చేశాడు. పక్కనే పిరమిడ్ ఉంది. ఇవాళ వెన్నారం గ్రామంలో అతిపెద్ద కిరాణం ఏది అంటే మా తమ్ముడు వాళ్ళ షాపే. ఇవాళ మా బావగారు, మా అన్నయ్య 2 సంవత్సరాలకు ఒకసారి ఒక దీన స్థితిలోకి వెళ్ళిపోయేవాడు. ఆయనకు లైఫ్ లాంగ్ టాబ్లెట్ వాడాలి. ఎలాంటి పరిస్థితుల్లో ఆయన చాలా దీనస్థితిలో ఉన్నాడు. మమతా హాస్పిటల్లో ఎప్పుడు మెడిసిన్ వాడుతూ ఉండేవాడు. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిండో ఆయన నో డాక్టర్ నో మెడిసిన్. ఇవాళ ఒక టాబ్లెట్ లేదు మా అన్నయ్యకి. ఒక కష్ట పరిస్థితి వచ్చిందంటే మా అన్నయ్య గురించి ఆలోచించేవాళ్ళం మేము. కొంచెం తేడా ఉండేది ఆయన అనారోగ్యం. ఒక ఇంటికి పెద్ద, మేమందరం చిన్నపిల్లలం. మా నాన్నగారు లక్ష్మీపుత్రుడు, ఒక పరుపు వేసుకొని చక్కగా పడుకునేవాడు. ఆయన ఏం పట్టించుకునేవాడు కాదు. కానీ మా అన్నయ్య మా అందరి మ్యారేజ్లు చేశాడు, మా అందరినీ ఆదరించిండు. అందరి పెళ్ళిళ్ళు ఇప్పటికి కూడా చక్కగా ఆదరిస్తాడు మా అన్నయ్య. మా తమ్ముడు కానీ ఎంత ప్రేమ అంటే ప్రేమకు ప్రతిరూపమే ఆ చిక్కా వాళ్ళ మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీ. అలాంటి ఫ్యామిలీలో నేను ఉన్నా కాబట్టి ఇవాళ ఎంతోమంది ఫ్యామిలీల దగ్గరికి వెళ్ళి నాకు తెలిసిన జ్ఞానాన్ని, శక్తిని నేను పంచడం జరుగుతోంది. నిజంగా కూడా వాళ్ళ దగ్గర జన్మ తీసుకోవడం. మా అమ్మగారు ఉన్నారు 80 సంవత్సరాలు, సీతారత్నమ్మ గారు. ఎప్పుడు పత్రిగారి కీచైను ఏలుగు పెట్టుకుంటుంది. పత్రిగారు చెప్పిన తర్వాతే ఆమె ధ్యానం చెబుతుంది. ఒక్క టాబ్లెట్ లేదు. ఆమె చాలా హెల్తీగా ఉంటారు, ఎంతో ధైర్యంగా ఉంటారు. ఒకరోజు పొలాల అమాస రోజు అక్కడేదో పసుపు రాసి వాళ్ళేదో కార్యక్రమాలు చేస్తుంటే బొడ్రాయి దగ్గర మా తమ్ముడు షాపు దగ్గర నిలబడ్డప్పుడు ఆమెకి ఆ ముత్యాలమ్మ తల్లి ఆవహించి ఏం జరిగిందో తెలీదు. అలా 3 పల్టీలు కొట్టి కింద పడింది. 3 పిల్లెరు గంతులు వేసింది 76 సంవత్సరాలప్పుడు. అయినా కానీ ఆమెకి కొంచెం బ్లడ్ కానీ ఎలాంటి కాలు ఇరగడం, చెయ్యి ఇరగడం కాలేదు. మా అక్క వాళ్ళ అత్తగారు, మా బావగారు వాళ్ళ అమ్మగారు, మా బాబు వాళ్ళ మా అక్కయ్య కొడుకు పెళ్ళప్పుడు టిఫిన్ చేసి చేయగడుకుంటుంటేనే కింద పడితే కాలు ఇరిగి 5-6 లక్షలు ఖర్చు పెట్టారు. మళ్ళీ కాలు ఇరిగింది. ఆమె గారు చనిపోయారు కూడా. అంటే చూడండి, ఒక పత్రిగారు ధ్యానాన్ని నమ్ముకుంటే నో డాక్టర్, సూది మందు లేదు, గోలి మందు లేదు అంటుంది మా అమ్మ. ఎప్పుడైనా సరే ఆమెకి పన్ను నొప్పి లేసినా, జ్వరం వచ్చినా
మేడం శైలజ దగ్గరికి వెళ్తా నేను అని అనుకుంటుందంట, ధ్యానం చేసుకుంటుందంట, హాస్పిటల్కి రాదు, మందులు మింగదు, ఆమె రోగం తగ్గిపోతుంది. చూసారా, నో డాక్టర్ నో మెడిసిన్, సుభాష్ పత్రి నో ఆసుపత్రి. మరి 25 సంవత్సరాలు అవుతుంది నేను ధ్యానంలోకి వచ్చి, నో డాక్టర్ నో మెడిసిన్. మా సారు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి మా అక్క వాళ్ళందరికీ చెప్పడం జరిగింది, ఆ రక్త బంధువులందరినీ కూడా ఆత్మ బంధువులుగా తయారు చేసేయండు పత్రి గారు. నిజంగా కూడా వాళ్ళందరూ చూస్తే నాకు చాలా ఆనందం వేస్తుంది. మీరు కూడా అట్టిల్లు పుట్టిల్లు అంటారు, మీ అమ్మ వాళ్ళలో జన్మ తీసుకున్నారు కాబట్టి ఆ రుణం తీర్చుకోవాలంటే మనం ధ్యానం చేస్తే 20%, ధ్యానం ప్రచారం చేస్తే 40%, పిరమిడ్ ఇంటి దగ్గర పిరమిడ్లు కట్టిస్తే, అమ్మ వాళ్ళలో పిరమిడ్లు కట్టిస్తే 100% మన సత్యలోకానికి వెళ్తాం మనం. మరి అద్భుతం, ఇంత మంచి గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన సిద్దిపేట మన భూపతిరాజు గారికి ఒకసారి క్లాప్స్ కొడుతూ ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా దయచేసి మీరు గమనించండి. మీరు విన్నారు కదా, తలనొప్పి దగ్గర నుంచి క్యాన్సర్ వరకు, గుండె జబ్బులు, బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, గ్యాస్ ట్రబుళ్ళు, చివరి అంచులు, చావు అంచులు చూసిన వాళ్ళు కూడా అనుభవాలు విన్నారు మీరు. కాబట్టి దయచేసి సమయం మనకు చెప్పి రాదు. చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఉపయోగం లేదు. చేతులు కాలకముందే ఆకులు పట్టుకోవాలంటే మనం అందరం సమయాన్ని పెట్టుబడిగా పెట్టడమే. ఇక్కడ పైసా ఖర్చు లేదు, టైం అసలే లేదు, సందర్భం లేదు, మడి లేదు, ఆచారం లేదు, రూపాయి డబ్బులు లేవు. కాస్త కూర్చొని కావడం చక్కగా పిరమిడ్ ఉంది, అప్పట్లోనే 3 లక్షల రూపాయలు అయింది, ఒక పైసా ఎవరు అడగట్లేదు. చక్కగా వచ్చి ధ్యానం చేసుకోండి ఏదో టైంలో, అందులో గింజలు పెట్టుకోండి, శక్తివంతంగా తయారవుతాయి. చక్కగా విత్తనాలు నాటుకోండి. మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఆత్మ జ్ఞానం పొంది మోక్షధామం చేరాలని ఈ గ్రామం వాళ్ళందరికీ తెలియాలి. స్వామిగారు చక్కగా చెప్పారు, ఇది అన్ని ఊళ్ళకు స్ఫూర్తి కావాలన్నారు. ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. ఈ వెన్నారం గ్రామం కాదు, అన్ని గ్రామాలకి నేను కూడా మీతో పాటు నేను సై అంటున్నారు స్వామి గారు. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శాకాహారిగా మారడం కోసం, ధ్యానం చేయడం కోసం మరి చక్కగా వాళ్ళందరూ వాళ్ళ అనుభవాలు తెలిపారు. మరి ఈ రోజున నాకు చాలా ఆనందం వేస్తుంది. మీరందరూ చక్కగా పిరమిడ్ నిండిపోవాలి, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా కలకల్లాడాలని నేను కోరుకుంటున్న సభాముఖంగా. మీరందరూ సహకరించండి, మీరందరూ ధ్యానం చేయండి, ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలనే కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా, మీరు ధ్యానం చేయండి, సత్యం తెలుసుకోండి, అహింస అనే పరమ ధర్మాన్ని ఆచరించండి, దైవంగా జీవించండి అని నేను కోరుకోవడం జరుగుతుందేమో మీ అందరికీ. మీరు ఇట్లా కూర్చోవద్దు, ఈసారి మనం క్లాస్ పెట్టుకున్నప్పుడు చక్కగా మీరందరూ మాట్లాడాలి, మైకులు తీసుకొని మీ అనుభవాలు మాకు చెప్పాలి. థ్యాంక్ యూ. ఓకే, సార్ వచ్చిరు సన్మానం.
ఈ అద్భుతమైన ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుందాం. ఇంతటి చక్కటి కార్యక్రమానికి రూపకల్పన చేసి మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. మరి నా పుట్టిల్లు బాగుంటే అని కోరుకునే ఆడవిల్ల నా ఊరంతా బాగుండాలని కోరుకుంది. ఆడవిల్ల మన ఊరు ఆడవిల్ల కోరుకున్నప్పుడు ఏం చేయాలి? అందరూ శాఖలు కావాలి. ఆడవిల్ల కోరుకున్నప్పుడు ఏం చేయాలి? కోట్ల రూపాయలు కట్టం అడిగినా ఇవ్వాలి. ఈ ఊరికి వచ్చి ఆడవిల్ల ఏం కోరుకుంది? అందరూ ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంది, అందరికీ ఆనందం కావాలని కోరుకుంది. కాబట్టి మరి దానికి ధ్యానం చేయాలని మరి ఆడవిల్ల కోరుకున్న కట్నాన్ని అందరం నెరవేర్చాలి, తప్పదు. ఎందుకంటే ఆడవిల్ల కోరుకుంది కాబట్టి అందరము ధ్యానం చేద్దాం, అందరం శాఖలుగా మారుదాం. థ్యాంక్ యూ. మరి గ్రామ ప్రజలు ఎవరు ధ్యానం చేస్తారో శాకాహారిగా మారుతారో చేతులు ఎత్తండి. ధ్యానం చేసేవాళ్ళు చేతులు ఎత్తండి ఫస్ట్. అయితే ఒక చిన్న అనౌన్స్మెంట్, అది ఆనంద్ ప్రసాద్ చెప్పు. అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. మన కాశీన ఆనంద్ ప్రసాద్ గారు వాళ్ళ మామగారు గుత్తా పాపయ్య గారు 23వ తారీఖు 1వ నెల 2026న వారు భూలోక యాత్రను ముగించి సత్యలోకానికి ప్రయాణించారు. వారి స్మృతి స్మరణోత్సవము 2వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖు సోమవారము రెబ్బవరము వైరా మండలము ఖమ్మం జిల్లా. అందరినీ రమ్మని ఆహ్వానం పలుకుతున్నారు, అనౌన్స్ చేయమన్నారు. మీరు అందరూ కూడా 2వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖు రెబ్బవరము వైరా మండలానికి రావాల్సిందిగా మనవి. ఇంకో విషయం ఏంటంటే మేము 4 అక్క చెల్లెళ్ళం, మా 2 అన్నయ్య తమ్ముడు. మా అక్కయ్య ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. నా తొలి గురువు నీరజ మా అక్కయ్య. నిజంగా మా అక్కయ్యకి కోట్ల కృతజ్ఞతలు ఈ సభాముఖంగా నేను తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ. ఎండలోన ధ్యానమంట వానలోన ధ్యానమంట, ఎండలోన ధ్యానమంట వానలోన ధ్యానమంట. రమేష్ అన్న సౌండ్ పెట్టమని జరా. అడవిలోన ధ్యానమంట పిరమిడిలోన ధ్యానమంట, ధ్యానము చేద్దామురు అన్నలారా, శ్వాసను వడుదామురు అన్నలారా. బడికాడా ధ్యానమంట గుడికాడా ధ్యానమంట, బడికాడా ధ్యానమంట గుడికాడా ధ్యానమంట, ఇంటికాడ ధ్యానమంట పొలము కాడ ధ్యానమంట. ఈరోజు సిగ్నల్ క్యాచ్ చేస్తారు.